అపోస్తుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 31వ వాక్యాన్ని చదువుదాం. ఇట్లు ఉండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మరొకరు. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యం. త్వరగా సమయాన్ని పోనీయొద్దు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. మరొకరు. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వాక్యం. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వాక్యం. ఇంకనూ మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానితో సంబంధమేమీ లేదు. తర్వాత మరొకరు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. త్వరగా. అందుకు యేసు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను నేను. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వాక్యం. చదవని వారు చదవాలి. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. తర్వాత మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం. మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యం. అపోస్తుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడే. రోమపత్రిక 8వ అధ్యాయం 7వ వాక్యం ఒకరు. అదే రోమపత్రిక 8వ అధ్యాయం 12, 13 ఒకరు చదువుదా. రోమపత్రిక మొదటగా 8:7. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. చాలు. రోమపత్రిక అదే 8వ అధ్యాయం 12, 13 వాక్యం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాము. ఉందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. చివరిగా మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 3వ వాక్యం. మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 3వ వాక్యం. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చదవబడినటువంటి లేఖనముల ద్వారా పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక జాగ్రత్తగా నా వైపు చూడండి. మీ మనసు
మీ చెవులు, మీ దృష్టి దేవుని వైపు మరలించి జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఇట్లుండగా దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? మనకు విరోధి ఎవడు? దేవుని వాక్యములో దేవుని పక్షమున ఉన్న వారికి విరోధి లేడు అని చెప్పబడలేదు. కానీ విరోధి ఉన్నాడు. ఆ విరోధి ఎవడు అన్నది మనం గుర్తించాలి లేదా గుర్తుపట్టాలన్నదే దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. వాస్తవానికి విశ్వాసులు, దేవుని పిల్లలు ఏమనుకుంటారంటే, నేను దేవునిలో ఉన్నాను, దేవుడు నాతో ఉన్నాడు, నేను దేవుని సంబంధిని, నా కుటుంబము దేవుని సంబంధమైనది గనుక నాకు విరోధులు ఎవరు లేరు, వ్యతిరేకులు ఎవరు లేరు అని అనుకుంటారు. కానీ దేవుని వాక్యం అలా రాయబడలేదు. విరోధులు లేరు, వ్యతిరేకులు లేరు అని రాయబడలేదు. మనకు విరోధి ఎవడు అన్నాడంటే ఉన్నాడని అర్థం. దేవుని పక్షమున ఉన్నవారికి విరోధి ఉన్నాడు అని అర్థం. అయితే ఆ విరోధి ఎవడు? ఎవరండి చెప్పండి, తెలిసిందే కదా. ఎన్నోసార్లు వాక్యంలో నేను చెబుతూనే వస్తున్నగా, మన విరోధి సాతానుడు. మనం చదవబడినటువంటి లేఖనాలలో కూడా లోకములో రెండు పక్షాలు, ఒకటి సాతాను పక్షము, మరొకటి దేవుని పక్షము. అయితే చదవబడిన లేఖనంలో ఉన్న సంగతి ఏంటంటే, ఈ లోకమంతా కూడా సాతాను పక్షమునున్నది, లోకమంతయు దుష్టినిదై ఉన్నది అని రాయబడి ఉంది. ఈ లోక అధికారి సాతానుడు అని చెప్పబడతా ఉంది. మరి ఈ లోకమంతా సాతాను పక్షం ఉంటే, ఈ లోకములో అంతా దుష్టుడే ఉంటే, మరి దేవుని పక్షం ఎవరు? దేవుని పక్షాన ఎవరు అంటే, క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి దేవుని బిడ్డలు దేవుని పక్షమున ఉన్నారు. దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు నా సొంత రక్షకుడు, నా పాపముల నిమిత్తమే తన పరిశుద్ధ రక్తమును కార్చినాడు, నా పాపమంతా కూడా కలవరి శిలువలో భరించి భారమైన శిలువలో వ్రేలాడి నా కోసం ప్రాణం పెట్టాడు అని మార్పు చెంది, మారు మనసు పొంది,
తిరిగి ఎవరైతే బాప్తిస్మము ద్వారా జన్మిస్తారో వారంతా కూడా దేవుని పక్షమున ఉన్నవారు. హల్లెలూయా. దేవుని వాక్యములో రాయబడిన మాట, నా రాజ్యము లోక సంబంధమైనది కాదు. మనం చదివి మీరు మరల తర్వాత ఇంటికి పోయిన తర్వాత నేను చెప్పిన వాక్యాలన్నీ మనం చదువుకోండి. నేను చెప్తున్న అన్ని దాంట్లో ఉన్నాయి. దేవుని పక్షమున ఉన్నవారు దేవుని పిల్లలైతే ఆ దేవుడు అంటున్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము పరసంబంధమైనది. ఆ పరసంబంధమైన ఆ దేవుని రాజ్యములో, ఆ పరలోక రాజ్యములో ఎవరు ప్రవేశిస్తారు అంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని వాడు పరలోక రాజ్యములో ప్రవేశించలేడు. అంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. అది కూడా మారు మనసు నిమిత్తం, పాప క్షమాపణ పొంది మారు మనసు నిమిత్తం. పాప క్షమాపణ పొందకుండా, మారు మనసు పొందకుండా నేను బాప్తిసం తీసుకున్నానులే, నేను కూడా దేవుని సంబంధిని, దేవుని రాజ్యానికి చేరుతానంటే అది కుదరదు. అది దేవుని దగ్గర అవదు. నిజముగా మారు మనసు పొందాలి. అటువంటి వారు ఆ దైవరాజ్యానికి వారసులు. హల్లెలూయా. అలాంటి వారు దైవరాజ్యానికి వారసులు. అందుకే ప్రభు అన్నాడు, రెండు పక్షాలు, ఒకటి సాతాను పక్షం, రెండు దేవుని పక్షం. సాతాను పక్షం లోకముంది, దేవుని పక్షాన దేవుని బిడ్డలున్నారు. కనుక ఈ లోకము ఎవరిని స్నేహిస్తుందంటే తన వారినే స్నేహిస్తుంది. తన వారంటే లోకములో ఉన్నవారు, లోకస్తులు లోకాన్ని ప్రేమిస్తారు, స్నేహిస్తారు అని దాని అర్థం. కానీ దేవుడు అంటాడు, నేనైతే మిమ్మల్ని అలా కాదు, లోకములో నుండి నేను మిమ్మలను వేరు చేశాను, ఏర్పాటు చేసుకున్నాను, ఏర్పరచుకున్నాను. మీరు ఇంకా లోకములే ఉన్నారని మీరు అనుకుంటున్నారేమో. కాదు కాదు, వేరు చేశా, ఏర్పాటు చేసుకున్నా. అయితే ఒకవేళ అందుచేత మిమ్మల్ని లోకం ఏమైనా దూషిస్తుందా, ద్వేషిస్తుందా? ద్వేషిస్తుంది, దూషిస్తుంది అని చెబుతూ ఏమంటాడంటే 16వ అధ్యాయం 33వ వాక్యంలో యోహాను సువార్తలో, ధైర్యం తెచ్చుకోండి, లోకములో మీకు దూషణ, లోకములో మీకు ద్వేషము, లోకములో మీకు శ్రమలు తప్పక కలుగుతాయి. అయితే లోకమును జయించిన నన్ను జ్ఞాపకం చేసుకొని మీరు ధైర్యం తెచ్చుకోండి, లోకమును జయించిన వారిని నేను, మీరు లోకాన్ని జయిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది ఇక్కడే పప్పులో కాలేస్తున్నారు. ఏమండి, నేను దేవుణ్ణి బాగా నమ్ముకున్నాను, భక్తి జీవితంలో యథార్థంగా బ్రతుకుతున్నాను, నేను ఎవరి జోలికి వెళ్ళేవాడను కాదు, వెళ్ళేదానను కాదు, నా కుటుంబం పల్లంత మాటైనా ఎవరిని అనదండి, మరి నన్నే ఎందుకు వీళ్ళు దూషిస్తున్నారు?
నన్నే ఎందుకు ద్వేషిస్తున్నారు? నా కుటుంబం అంటేనే ఎందుకు వీరికి కక్ష? నేనంటేనే ఎందుకు వీళ్ళకు గిట్టదు? దేవుని నమ్ముకున్న పాపానికా, యేసయ్య సన్నిధికి వెళ్తున్నటువంటి ఆ పరిస్థితికా అని కూడా కొందరు మనసులో మదన పడుతూ ఉంటారు, వేదన పడుతూ ఉంటారు. అదేం వింత కాదండి. నువ్వు బాధపడవలసినంత వింతేం కాదు, దిగులు చెందవలసినంత వింతేం కాదు, వేదన పడవలసినంత వింతేం కాదు. ఏదో తెగ ఆలోచన చేసి 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 ఏదో నువ్వు నీలో నీవు కృంగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోవలసిన వింతేమి కాదు. నిజముగా నువ్వు దేవుని నమ్ముకొని యథార్థంగా ప్రభు కొరకు జీవిస్తూ నీవు ఈ లోకములో ముందుకు వెళ్తున్నావనుకో, వాళ్ళు ద్వేషించని, వారు దూషించని, వారు అసహించుకొని, వారు నీ మీద కక్ష కట్టని, వారు నీ మీద పగ పెంచుకొని, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. హల్లెలూయా, నీ పక్షాన ఉన్నాడు. ఆ దూషణ, ఆ ద్వేషం, ఆ అసూయ, ఆ కక్ష దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. హల్లెలూయా. దూషించేవాడు, ద్వేషించేవాడు, కక్ష కట్టుకున్నవాడు, అసూయతో ఉన్నవాడు, నువ్వంటే గిట్టనివాడు, నీ కుటుంబం అంటే గిట్టనివారు ఎందరూ ఉన్నప్పటికీ వారు కార్యకలాపాలలో నిన్ను ఎన్ని విధాలా నలుదిశలా నిన్ను చుట్టుముట్టినప్పటికీ యేసు ప్రభు నీతో ఉన్నాడు. ఎందుకని? నీవు దేవుని పక్షాన ఉన్నవాడవు, ఉన్నదానవు గనుక, దేవుని పక్షమున ఉన్న కుటుంబమును గనుక దేవుడు నీ తోడున్నాడు. నీ అవమానాలనైనా నీ యొక్క నిందలనైనా ఆయన పూదండలుగా మారుస్తాడు. హల్లెలూయా. నీ మీద అసూయ ఉన్నా, కక్ష ఉన్నా దేవుడు వాటిని మరింత వాళ్ళకు పుండు మీద కారం జల్లేటట్లుగా వారు చూస్తూ ఉండగానే నిన్ను వర్ధిల్ల చేస్తారు. వారు కొనుక్కుంటూనే ఉంటారు, వారు అసూయపడుతూనే ఉంటారు, వారి కక్ష సాధించడానికే ఉంటారు. వారు ఎంతసేపు నిన్ను, నీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికే ఉంటారు. కానీ వారు చూస్తూ ఉండగానే వారేమో అలానే ఉంటారు, నిన్ను మాత్రం అంచెలంచెలగా ఆయన ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎందుకో ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన పక్షాన నువ్వు ఉన్నవాడవు, ఉన్నదానవు, అందులో అనుమానమే లేదు. మీరు కావాలంటే పెన్ ఉంటే, డైరీ ఉంటే, ఇంట్లో బుక్ ఉంటే రాసి పెట్టుకోండి. అయితే నువ్వు చేయాల్సిన పని అలాంటి వాళ్ళను పట్టించుకోవాల్సిన పనే లేదు. టైం వేస్ట్. ఏమండి, మన టైం వృధా. అలాంటి వారి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. టైం వేస్ట్. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. వారి గురించి, వీళ్ళ గురించి ఇట్లా అనుకుంటున్నారు, అట్లా అనుకుంటారు, ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, అలా చేస్తున్నారని చెప్పుకొని ఊరికే టైం వేస్ట్ ఉండేది. దానికంటే ప్రభువా దేవుని సన్నిధిలో చేరి, యేసయ్యా నా గురించి నీకు తెలుసు కదా స్వామి, నా గురించి నీకు అర్థమైనట్టు ఈ లోకంలో ఎవరికీ అర్థం కాదు కదా ప్రభువా. నన్ను గూర్చి నీకు తెలిసినంత ఎవరికి తెలియదుగా స్వామి. ఈవెన్ నా భర్తకైనా, నా భార్యకైనా, లేదా నా పిల్లలకైనా, నా తల్లిదండ్రులకైనా, నా తోబుట్టులకైనా ఎవరికి తెలియదుగా స్వామి. నీకు తెలిసినంత నీకే చెప్పుకుంటున్నా.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకే చెప్పుకుంటున్నా, ఈ ముళ్ళ బాటను పూల బాటగా మార్చు. హల్లెలూయా. ఈ వంకర టింకర మనుషుల మధ్య ఉంటూ ఉండగా ఇదిగో పూదండేసి ఊరేగించే దేవుడవు నువ్వు ఒక్కడవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతే అండి. దేవుని సేవలోకి నిన్ను అనుకుంటాడు, ఎట్టేనా అనుకుంటుంటాడు వాడు. వాళ్ళకంగా అదే పని, ఏం పని ఉండదు. పొద్దున్న లేచిన నుంచి అదే పనే. నేను అనుకోకుండా వానికి నిద్ర రాదు, ఓ ముద్ద దిగదు, ఒక గుట్కే నీళ్ళు లాగలేరు. కానీ నువ్వు దేవునికి అప్పగించు, ఎందుకంటే నువ్వు దేవుని పక్షాన ఉన్నదానం. హల్లెలూయా. దేవుని తోడు నీకు ఉన్నది కనుక ఆయనకు అప్పగించి అలా ముందుకు వెళ్తే నీకు విరోధి ఎవడో సాతానుడు. వాడు ఉన్నా అంటే తోక మురుచుకొని మళ్ళా వెనక్కి వెళ్ళవలసిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక తాత్కాలికమైనటువంటి శ్రమలో లేదా ఆ బాధలో లేదా ఆ కష్టాలో లేకపోతే ఆ సమస్యలో లేకపోతే ఆ నిందలో లేకపోతే అవమానాలో లేకపోతే కొన్ని ప్రతికూల పరిస్థితులు నీకు ఎదురవుతూ ఉన్నప్పుడు అది వింతగా ఆలోచించవద్దు. అది ముందే చెప్పాడు దేవుడు, ముందే చెప్పాడు. నీకేమి ఇది కొత్త కాదు, మీరే వింతగా భావించాల్సిన పని లేదు. ఎందుకంటే శరీరధారిగా నేను ఉన్నప్పుడు నీకంటే ఎక్కువ నేనే అనుభవించానన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు, ఈ లోకము నన్నే హింసించింది, ద్వేషించింది, శిలువకు అప్పగించింది, ప్రాణాన్ని తీసేసింది. మీరు భయపడకండి. ఈ దుర్మార్గులు నన్నే చేశారు, మిమ్మల్ని చేయరా? అయితే ఒకటి గుర్తుంచుకో, నేను మీ పక్షాన ఉన్నవాడిని. విరోధి నీకెవ్వడున్నాడు? ఉన్నాడు వాడు. నేను గత కాలంలో కూడా చెప్పాను ఉన్నాడని. ఏమండి? వాడు సాతానుడని. వాడు ఎక్కడున్నాడంట? ఎక్కడ ఉండేవాడు? ఒక దూత, దేవుని దగ్గర ప్రధాన దూత, దేవుని స్తుతించుతూ ఆరాధిస్తున్న దూత, పాటలు బాగా మధురముగా పాడే దూత, సంగీతం బాగా తెలుసు. దూత పాడుతూ ఉండగా దేవుడు మైమరిచిపోయేవాడట. వాని పరిస్థితి ఎంతో ఈయనకు బాగా తెలుసు కదా దేవునికి. కాస్త విరోధంగా వ్యతిరేకంగా ఆలోచన పుట్టింది. ఏం ఆలోచన? ఏ మనుషులనైతే దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు సృజించి పుట్టించి వారిని పెంచి పోషించి పెద్ద చేసి తిరిగి మరలా వద్దకై తీసుకొని ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టాలని కోరుకుంటున్నాడో ఆ దేవుడే వీరిని, అనగా ఆయన సృజించినటువంటి ఆ బిడ్డల సింహాసనం మీద కూర్చుండబెట్టకుండా నేను చేయాలని కంకణం కట్టుకొని కక్షతో భూమికై వచ్చినటువంటి భూమి మీదకై పడద్రోయబడినటువంటి వాడు. దేవుని పని అంతా కూడా మనల్ని, మన కుటుంబాలని ఆయన ఏ విధంగా పోషించి సంరక్షించి నడిపించి కాపాడి నడిపించాలని కోరుకుంటున్నాడో, ఆ పని మీద ఉన్నాడో, దానికి విరుద్ధంగా భిన్నంగా సాతానుడు త్రోయబడిన వాడు కక్షపూరితంగా తన బిడ్డలను ఆ దేవుని నుండి వేరు చేయాలని వ్యతిరేకంగా ఆలోచన చేసినందున వాడు ఆ పని మీద మునిగి తేలుతున్నాడు నేటి క్షణం వరకు. అందుకనే ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె సాతానుడు
గంతులేస్తున్నాడంట, తిరుగుతున్నాడంట, వీధి వీధిన, ఇంటింటికి, ప్రతి బిడ్డకు, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తున్నాడట. ఎవరు దొరుకుతారా? ఎవరు నిరాశలో ఉంటారా? ఎవరు అనాలోచనతో ఉంటారా? ఎవరు అవిశ్వాసముతో ఉంటారా? ఎవరు దేవుడని బాగా గట్టిగా పట్టుకొని చల్లారిపోయింటారా? ఇదిగో వారిని చిక్కించుకోవటానికని వాడు సమయము లేకుండా, విరామము లేకుండా ఐ యామ్ వెరీ బిజీ అంటూ తిరుగుతా ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడలరా, వాడే కాదు సాతానుడు ఒక్కడే కాదు, వాడి సామ్రాజ్యం ఈ భూమి మీద ఉంది గనక, ఎందుకని ఈ లోక అధికారి వాడే గనక, వాని చేతి క్రిందనే ఉంది గనక, వాని సామ్రాజ్యంలో వాడు ఒక్కడే కాదు, వానితో పాటు వాని అనుచరులు కూడా ఉన్నారు. వాని సింహాసనం ఎక్కడుంది అంటే భూమి మీదనే ఉంది. భూమి మీదనే. దేవుని పాదపీఠము భూమి అయితే సాతాను సింహాసనం భూమి. ఈ భూమి మీద మానవ సమాజములో వాడు తిష్ట వేసి కూర్చొని పెద్ద కుట్ర చేస్తున్నాడు. చాలా పెద్ద నెట్వర్క్ అండి. చాలా పెద్ద నెట్వర్క్. వాడు కుట్ర చేస్తున్నాడు. అందుకు వాళ్ళ అనుచరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగించున్నాడు. ఏమండి, దేవుడు మనల్ని కూడా అలానే ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఒక బాధ్యత అప్పగించి ఒక పని కొరకే మనల్ని పుట్టించాడు లేదా ఏర్పాటు చేసుకున్నాడు. అంతేగాని మనం ఏ పర్పస్ లేకుండా మనము భూమి మీదకి రాలేదు, లేదా మన తల్లి గర్భములో నుండి బయటికి రాలేదు, లేదా దేవుని సన్నిధిలో మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. ఏ పర్పస్ లేకుండా ఏర్పాటు చేయలేదు. ఆయన ఒక పర్పస్తో ఏర్పాటు చేస్తాడు. బాధ్యత ఉంది. పరలోకమందు ఆయన బాధ్యత కలిగి ఉన్నది, భూమి మీద వాడు బాధ్యత కలిగి ఉన్నాడు. ఏమని? చెడిపోయానికి. దేవుడు బాగు చేయాలనుకుంటున్నాడు, సాతానుడేమో చెడగొట్టాలనుకుంటున్నాడు. దేవుడేమో మేలు చేయాలనుకుంటున్నాడు, సాతానుడేమో కీడు చేయాలనుకుంటున్నాడు. దేవుడేమో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు, సాతానుడేమో శాపానికి గురి చేయాలని కోరుకుంటున్నాడు. దేవుడేమో ఆరోగ్యం ఇవ్వాలనుకుంటున్నాడు, సాతానుడేమో అనారోగ్యానికి గురి చేస్తున్నాడు. దేవుడేమో బలపరచాలని కోరుకుంటున్నాడు, సాతానుడేమో బలహీనపరచాలని కోరుకుంటున్నాడు. దేవుని యొక్క చల్లని చూపు నీ మీద ఉండి నిన్ను నడిపించాలని కోరుకుంటున్నాడు. సాతాను కన్నెరి చేసి నిన్ను అగ్నిగుండములోనికి నెట్టేయాలని చూస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అలా ఒక్కొక్కరికి కొన్ని బాధ్యతలు. పరలోక మంది దేవుడు కూడా అలానే అప్పగించాడు. గాబ్రియేలు దూత ఉన్నారు. ఆ గాబ్రియేలు దూత ఏమిటికి ఉపయోగించేవారండి? సమాచారాన్ని తెలియజేయటానికి. మిఖాయేలు దూత ఉన్నారు, ప్రత్యేకంగా యుద్ధం చేయటానికి. అంటే మన పక్షాన మిఖాయేలు దూత గారు వచ్చి యుద్ధం చేయటానికి దేవుడే ఏర్పాటు చేసినటువంటి దూత. రఫాయేలు దూత ఉన్నారు, మన పక్షాన ఉండి, అంటే బైబిల్లో రాయబడిన రఘుయేలు అని. ఇంకా కొంతమంది దూతలు ఉన్నారు, ఒక్కొక్కరికి ఒకటి.
మనల్ని కూడా భూమి మీద దేవుడు ఒక్కొక్కరిని ఒక రీతిగా నడిపించాలని ఆశపడుతూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు, మనకు అర్థమయ్యే రీతిగా చెప్పాలంటే ఏమండి, సిఆర్పి లాంటి పోస్టులు ఉంటాయి కదండి, తర్వాత ఆర్పిఎఫ్, ఇవి సైన్యం, మన బార్డర్స్కో లేకపోతే మన దేశానికి సేవ చేసే సైనికులు వీళ్ళు కదండి. వైమానిక దళము, నౌకాదళము, బార్డర్స్ లో ఉన్న సైన్యము, ఇట్లా కొన్ని పేర్లు ఉన్నాయి కదండి. వాళ్ళు వాటికి నియమించినట్లుగా మనల్ని కూడా దేవుడు తన పని కొరకై, నేను చేసిందే నువ్వు చేయాలని లేదు, నువ్వు చేసిందే నేను చేయాలని లేదు, నువ్వు చేసిందే నీ పక్కన కూర్చున్న వారు చేయాలని లేదు, నువ్వు చేసిందే మీ ఇంటి పక్కన ఉన్న వారు చేయాలని లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చేయటానికై దేవుడు ఏర్పాటు చేసుకున్న సాధనాలు. కానీ వీటిని గుర్తించక ఎవరైతే ఆదమరుస్తున్నారో, వీటిని గుర్తించక ఎవరైతే అలక్ష్యం చేస్తున్నారో, వీటిని గుర్తించక ఎవరైతే తెలియనట్టుగా ఉన్నారో, వారిని ఏం చేస్తాడంటే సాతాడు వాడి దూతల చేత ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా పట్టుకొని పీడించడం మొదలుపెట్టాడు. పీడిస్తున్నాడండి, అవునా కదా? ఏ విధంగా పీడిస్తున్నాడంట? కొందరు అంటూ ఉంటారు నాతో, ఏమంటారంటే, పాస్టరయ్యా ఇదిగో పలానా వ్యక్తికి వాడు పట్టాడట. ఎవడు? వాడు పట్టాడట, చంపుకుపోతా నిన్ను అంటున్నాడట. ఆమె పట్టిందంట దయ్యం. నేను నిన్ను తీసుకుపోయేంత వరకు నేను ఓను అంటుందంట. మీకు తెలియని ఒక సత్యం చెప్పమంటారా? ఒకసారి చనిపోయిన వాళ్ళు మళ్ళా వాళ్ళు వచ్చి పట్టడానికి వీల్లేదు. మీకు తెలుసో తెలియదో, అమాయకంగా ఎవరంటే ఏది చెప్తే అది వింటున్నారు మీరు. ఖచ్చితంగా 2 స్థలాలలోకే వెళ్ళాలా. ఒకటి పరదేశు, పరలోకం కాదు, ఇంకా టైం ఉంది. పరదైషు అంటే వెయిటింగ్ హాల్ అంటావే, వెయిటింగ్ హాల్. పరలోకానికి వెళ్ళే ముందు పరదేశు. 2 పాతాళం అంటే నరకం, అగ్నిగుండములు పడవేయక ముందు వెయిటింగ్ హాల్. దానికి 2 చోట్లకి వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ మధ్యలో ఎవడు ఉండడానికి, మీ అత్త వచ్చింది, మీ నాయన వచ్చినాడు, మీ అమ్మ వచ్చింది, మీ అక్క వచ్చింది, మీ మేనమామ వచ్చినాడే నిన్ను చూడడానికి, నిన్ను పట్టుకోవడానికి, లేకపోతే నిన్ను తోలుకుపోవడానికి. ఇదంతా ఒట్టిది నమ్మకం, భ్రమ. ఇది భ్రమపరిచే ఆత్మ. ఇది సాతాను ఆత్మలలో ఒకటి, భ్రమపరిచే ఆత్మ. చాలా రకాలు ఉన్నాయి ఆత్మలు. ఏమండి? అబద్ధమాడే ఆత్మ, లైంగికంగా కోరికలను రేకెత్తించే ఆత్మ, కోపము రేపే ఆత్మ, ఇంకా అసూయపడే ఆత్మ, కక్ష కట్టుకుండే ఆత్మ. కక్ష సాధిస్తాదంట చూడు. రకరకాల ఆత్మలు. మరి కొందరికి గాఢ నిద్ర ఆత్మ. ఇది ఒక దైవమా? నిజం, అబద్ధం కాదు. బైబిల్లో 20వ గ్రంథంలో రాయబడింది, వారు గాఢ నిద్ర ఆత్మ కలిగి ఉండే. ఈ గాఢ నిద్ర ఆత్మ దయమే. ఈ గాఢ నిద్ర చూడండి, బాగా నిద్రపోయేటోళ్ళు పొరపాటున లేపినా కూడా మళ్ళీ లేరు, మళ్ళీ లేవనుకుంటారు అంతే. మూర్ఖపు ఆత్మ. ఈ మూర్ఖులు ఎంత చెప్పినా వినరు. ఇది మూర్ఖపు ఆత్మ. ఇంకో కొంతమంది ఉంటారు సోమరాత్మ, బద్ధకపాత్మ. నేను ఇదివరకే చెప్పాను, సోమరి ఎక్కడ వెళ్ళాలంట?
దాంట్లో ఒక ఎక్స్పర్ట్ సోమర్ అన్నాడంట. ఎక్స్పర్ట్ సోమర్ అంటే ఇంకా సోమర్లకే సోమర్ అంటాడు. వాడు అన్నాడంట, లేదు ప్రభువా, సీమలే నా ఎద్దకు రామను. ఈ ఆత్మ ఈ సోమర్లకే సోమర్ ఆత్మ, ఇది ఎక్స్పర్ట్ సోమర్ ఆత్మ. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగా రకరకాల ఆత్మలు ఏం చేస్తున్నాయంటే ఈనాడు మనిషిని పట్టి పీడిస్తూ నాశనం చేస్తున్నాయి. దేవుడేమో వారి పక్షాన ఉండి వారిని ఆశీర్వదించి వారిని తన చెంతకై తీసుకోవని పోవాలని ఆ సింహాసనం ఎదుట దేవునితో కలిసి ఎంతగానో సంతోషంగా ఉండనివ్వాలని ఆయన కోరుకుంటూ ఉంటే, దానికి ఆపోజిట్ గా సాతానుడు కక్ష కట్టుకొని సాతాని గుంపు ఆత్మలతో వివిధ రకాలుగా మనుషుల్లో అబద్ధాలు, మనుషుల్లో విభేదాలు, మనుషుల్లో కుల పిచ్చులు, మనుషుల్లో మత పిచ్చులు, మనుషుల్లో ప్రేమ పిచ్చులు, మనుషుల్లో లైంగిక పిచ్చులు, మనిషిలో అసూయ, మనుషులో కక్ష, మనిషిలో సోమరితనం, మనిషిలో ఏమండి గాఢ నిద్ర కలగజేసే మూర్ఖపు ఆత్మలు ఇలాగా కలగజేసి మనిషిని, కుటుంబాలను నాశనం చేస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, గుర్తుంచుకో, నువ్వు దేవుని పక్షాన ఉన్నవాడు, ఉన్నదానో. దేవుడు నీతో ఉన్నాడు. మరి ఎలా పడతావయ్యా? వాటికి నేను ఎలా లొంగిపోతానయ్యా? వాటికి ఏ విధంగా అవకాశం ఉంటుందయ్యా అని మీరు అనుకుంటారేమో. ఎప్పుడైతే దేవుని ఆత్మను నిర్లక్ష్యం చేస్తావో, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తావో, దేవుడంటే ఆయన వాక్యం అంటే నువ్వు ఎప్పుడైతే వెనుకం చేస్తావో, నిర్లక్ష్యం చేస్తావో, అలక్ష్యం చేస్తావో, దేవుడంటే, దేవుని పని అంటే, దేవుని సన్నిధి అంటే, దేవుని మందిరం అంటే, దేవుడంటేనే నువ్వు వెనక్కి వెళ్ళిపోతావో, కాస్త వెనకడిగేస్తావో, అప్పుడు వాడు గాలం వేసి పట్టేసుకుంటాడు. అందుకనే నెత్తి మీద నోరు పెట్టుకొని చెప్పేది ఊరికే కాదు. ఓ అమ్మా, అక్క, అయ్యా, జాగ్రత్త కుటుంబాలు. పిల్లలు జాగ్రత్త, భర్త జాగ్రత్త, భార్య జాగ్రత్త. జాగ్రత్తగా ఉండండి. దేవుణ్ణిలో ఉండండి. దేవుణ్ణిలో ఎప్పుడైతే ఏమండి ఒకటే సూత్రం అండి, ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా వస్తామో అంత దూరం వెళ్ళిపోతాడు సాతానుడు. ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతామో అంత దగ్గరికి వస్తాడు సాతానుడు. ఈ లాజికో లేకపోతే మీరు ఏమనుకుంటారో, సూత్రం అనుకుంటారో గుర్తుపెట్టుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. యోసేపును అమ్మడానికి లేదా చంపడానికి లేదా గోతిలో నెట్టేయడానికి కారణం ఏంటి? ఏమనుకుంటున్నారండి? ఏమై ఉంటుంది? అసూయ. వాళ్ళ నాన్న కేవలము అందరికంటే ఎక్కువ ఈయనను ప్రేమించి మంచి రంగురంగుల అంగీలు కుట్టించి, అద్దాల అమర్చినటువంటి అంగీలను కుట్టించి అపరూపంగా చూసుకుంటున్నాడు కనుక మిగిలిన అన్నలకు అందరికీ కోపం, ద్వేషం, కక్ష, అసూయ. అరే, మాకంటే ఎక్కువగా ఈయన్నే చూసుకుంటున్నారే, మాకంటే ఎక్కువగా వీన్నే దగ్గరికి తీస్తున్నాడు, కావలసిన వల్ల ఇస్తున్నాడు, మమ్మల్ని దూరం పెట్టేస్తున్నాడే. జాగ్రత్త. మన విషయాల్లో కూడా తల్లిదండ్రులుగా ఉన్నవారు ఒకవేళ ఇద్దరో ముగ్గురో ఒక్కరుంటే ఏం కాదు, కానీ ఆ పైన ఉన్నవాళ్ళు పిల్లలకు సమానంగా చూసుకోండి.
ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ ఇచ్చో, ఒకరు తక్కువగా ఒకరు ఎక్కువగానో చూసుకోనో, ఒకరికి ప్రిఫరెన్స్ ఇచ్చి మరొకరికి ఏమో త్రోసి వేసినావు అనుకో, పెద్దవరిగినాక ఇప్పుడేమన్నారు, కొంచెం వాళ్ళకు ఒక సమయం వచ్చినాక ఏమంటాడు, బాదినట్లుగా, తిట్టినట్టుగా, అరే ఏంద్రా నాటోడు ఒకవేళ పొరపాటు ఏంరా భయ్యా, ఏంద్రా మీ అమ్మను మీ నాన్న ఇట్లా అంటున్నావు, ఇట్లా కొడుతున్నావు, అట్లా సత్తా ఇట్లా సత్తా, ఏంద్రా ఇంత బాధుడు అంటే అన్నావు ఒక నీకేం తెలుసులే అన్నా, నాకు తెలుసు పిల్లప్పటి నుంచి అనుభవిస్తున్నా. మా అన్నను ఒక రకంగా చూస్తుంది, నన్ను ఒక రకంగా చూస్తుంది, మా అక్కను ఒక రకంగా చూస్తుంది, మా చెల్లెలు ఒక రకంగా చూస్తుంది. వానికేమో 10 రూపాయలు ఇస్తుంది, నాకేమో రూపాయి ఇస్తుంది. వానికేమో బైక్ కొనిపెట్టాడు, నాకు చూస్తే సైకిల్ కొనిపెట్టారు. ఆమెకేమో వడ్డానం పెట్టింది, నాకు చూస్తే ముక్కు పుడక పెట్టింది. తేడా వచ్చింది అనుకో, మళ్ళా పెద్ద అయిన తర్వాత మీకు తేడానే కలుగుతుంది. మనసులో పెట్టుకుంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమ అందరికీ సమానంగానే పంచాలి. హల్లెలూయా. ఎందుకంటే అందరూ నీ కడుపున పుట్టిన వారే గనక, అందరూ నువ్వు కన్న పిల్లలే గనక, సో సమానంగానే మంచిగా ఉండాలి. లేదంటే ఒక తల్లిగా తండ్రిగా మనమే వారిని అసూయపరులుగాను, కక్ష పెంచుకునే వారిగానో, ద్వేషం పెట్టుకునే వారిగానో మనమే వారిని తీర్చిదిద్దినట్లు అవుతుంది. ఇలాంటివి ఉండకుండా చూసుకోవాలండి. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ మరణమంత బలమైనది. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ మరణమంత బలమైనది. అది దేవుని యొక్క ప్రేమ ఎప్పటికైనా జ్ఞాపకం చేసుకోండి. ఆ వ్యక్తిని, ఆ మనిషిని, ఆ కుటుంబాన్ని, మానవులను ఆశీర్వదించేదే, దీవించేదే కానీ ఏమాత్రం కూడా మన ఆశీర్వాదాలను తీసేసేది కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అదే అది ఓకే పాస్టరయ్యా, అది ఓకే. మరి ఇదేంది మాకు ఇలాంటివి జరుగుతున్నాయే? ఎలాంటివి? నేను ఎంత సర్దుకపోతున్నా నా మీదికి వస్తున్నారేంటి? నేను ఏం మాట్లాడకుండా ఏంది నా గురించి అన్ని మాటలు అనుకోకుండా ఎన్నెన్నో మాట్లాడుతూ ఏవేవో చెప్తున్నారేంటి? నీ ఏం చేయకుండా అది చేశారు, ఇది చేశారు, అది చేశారు, ఇది చేసి ఏవేవో చెప్తున్నారేంటి? ఇవేంటి పాస్టర్యా అని మీరు అంటారేమో. ఆనాడు బిలాం బాలాకును కూడా పిలిపించి, ఏమండి 7 బలిపీఠాలు కట్టి 7 రకాలుగా పోయి ఇదిగో ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ శపించు అన్నాడు. ఈ ప్రవక్త గారు వెళ్ళి ఆ రాజును వెంట పెట్టుకొని ఆ కొండ మీద నిలబడి, లేదా ఆ చూస్తున్న జనాలట చూసి, వీరంతా రాజుగారు చెప్పింది ఏంటి? శపించమని. కానీ ఈయన అంటున్నాడు, వీరంతా శపించబడుదురుగాక అనే మాట రాకుండా ఆశీర్వదించబడుదురుగాక అంటున్నాడు. వీరంతా కీడు వాళ్ళకు వచ్చేటట్లు శపించమని అంటున్నాడు. కానీ ఆయన నోట్లో నుంచి మేలు పొందుదురుగాక అంటున్నాడు. నేను అంటాను, నా ప్రియ దేవుని బిడ్డలారా, అనుకున్న వాళ్ళు అనుకోని అర్థమవుతుంది నేను చెప్పిన మాటలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు? నవ్విలోళ్ళంతా నీ ముందు తలలు వంచేరు ఇక ముందు. డల్లుగా ఉన్నారేమో.
నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేరు ఇక ముందు. నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేరు ఇక ముందు. ఎందుకో ఉందిలే దీవెనా, ఎందుకా వేదనా, పొందిన యాతనా దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే, మన మనసుతో చెబుదాం, మన హృదయంతో మనం చెప్దాం. ఉందిలే దేవుడే. ఆమేన్, హల్లెలూయా. ఇలాగా దేవుడు దీవించాలని కోరుకుంటున్నాడు. మనుషులు ఎంతమంది నలుదిక్కులు కాదు 40 దిక్కుల రాని ఇబ్బంది ఏమి లేదు, ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటావేమో ఆ శాపాలు కూడా నీకు ఆశీర్వాదంగా మార్చబడతాయి. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు నీతో ఉన్నాడు, మనతో ఉన్నాడు, భయపడనక్కర్లేదు. అయితే ఇక్కడ సాతానుడు మరి ఎందుకు అలా చేస్తున్నాడు అంటే, ఏ మనుషులనైతే దేవుడు పుట్టించి ఆ మనుషులకు తగిన స్థాయి స్థానం ఇచ్చి ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టాలని కోరుకుంటున్నాడు దేవుడు, ఆ దేవుడి చేతనే ఈ మనుషులను ద్వేషించేటట్లు చెయ్యాలని కొన్ని పర్యాయాలు కొన్ని సార్లు సైతానుగాడు కక్షపూరితంగా వాడు తన వశం చేసుకొని నీలో ఇలాంటివి ఏవి ఎలాంటివి అండి, మర్చిపోయారు అప్పుడే. ఇలాంటివి ఎలాంటివి? కోపము, అసూయ, కక్ష, ద్వేషము, లైంగిక ఆలోచనలు, ఏమండి ఇంకా మత్సరము, రకరకాలుగా ఇలాంటి ఆత్మలను ప్రేరేపించి మనిషిని చాలా, కొందరినైతే ఆత్మహత్యలకు కూడా ప్రేరేపిస్తుంటాడు. అవునా అండి? కొందరికి ఆత్మహత్యలను కూడా ప్రేరేపిస్తుంటాడు. ఇదిగో నీ ఇంట్లో నీ వాళ్ళే నిన్ను అర్థం చేసుకోలే, అసలు నువ్వంటేనే గిట్టడంలే, నిన్ను ప్రేమించట్లే, నువ్వంటేనే ఇష్టం లేదు, ఇదిగో పో ఆత్మహత్య చేసుకోపో, ఊరేసుకో, ట్రైన్ కింద పడి సావు, లేకుంటే ఆ మందు తాగేసావు. ఆత్మహత్యకు ప్రేరేపించే ఆత్మ దురాత్మ. ఎవరు సాహసించారండి ఆత్మహత్య చేసుకోవడానికి? ఎవరు సాహసించారు యాక్చువల్గా? ఒకసారి ఒక సేవకుడు చెప్పంగా నేను విన్నా, జరిగిన సంఘటనే, కథ కాదు. నిండు గర్భిణి ఇంట్లో కూర్చుందంట. ఒక స్వరం వింటుందంట, నువ్వు వెళ్ళు, కిరోసిన్ పోసుకో, నిప్పంటించుకో, కిరోసిన్ పోసుకో, నిప్పంటించుకో అంటుందంట. అట్లా మాటి మాటికి మాట్లాడుతుంటే కనెక్ట్ అయింది, ఆ మాటలు కనెక్ట్ అయింది. ఆ సాతాను వశంలోకి వెళ్ళిపోయింది. ఈమె తను తాను మర్చిపోయింది. ఇక లోపలికి వెళ్ళి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. నిప్పంటించుకున్నాక కాలిపోతూ ఉన్నప్పుడు
సృహలోకి వచ్చిందంట. మళ్ళీ ఏడుస్తుందంట, అయ్యో నన్ను కాపాడండి, అయ్యో నన్ను కాపాడండి, నన్ను రక్షించండి, ఏడుస్తుందంట. ఆ లోపల కాపాడి రక్షించే లోపల హాస్పిటల్కి తీసుకొని పోయే లోపల ప్రియ దేవుని బిడ్డలారా దాదాపు ఒక 70% మొత్తం కాలిపోయిందంట. ఒక 30% ఉందట. అక్కడికి వెళ్ళి ఆ సేవకుని స్నేహితుడు వెళ్ళి అడిగాడంట, అమ్మా ఎందుకమ్మా ఆత్మహత్య చేసుకోవటానికి ప్రేరేపణ కలిగింది, లేక ఎందుకు అట్లా చేశావు, ఏమని నీ భర్త ద్వేషించాడా? లేదు సార్, మా భర్త మంచోడు, డ్యూటీకి వెళ్ళాడండి అని. పోనీ మీ అత్తమామలు ఏమన్నా నిన్ను ఇబ్బంది పెట్టారా? బా నేను గర్భిణీనని మా అత్తమామలు నన్ను బాగా చూసుకున్నారు సార్ అని. మరి ఎందుకమ్మా అంటే అప్పుడు చెప్తుందంటావా, ఏమో సార్ నాకు ఒక రోజున ఒక స్వరం వినపడింది, నువ్వు వెళ్ళి ఆత్మహత్య చేసుకో, కిరోసిన్ పోసుకో, అంటించుకో అని పదే 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 ఆ స్వరం వినపడింది. నేను మర్చిపోయాను, ఇంట్లో డోర్ వేసుకున్నాను, కిరోసిన్ పోసుకున్నాను, నిప్పు అంటించుకున్నాను. కొద్దిసేపు తర్వాత కాలుతా ఉంటే అప్పుడు నాకు స్పృహ వచ్చింది. ఇది దైవ ఆత్మ, ఆత్మహత్యకు ప్రేరేపించే ఆత్మ. నీకు తెలియదు, మనకు తెలియదు కొన్నిసార్లు. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను, నా విషయంలో కూడా ఇదే జరిగింది. మీకు చాలాసార్లు చెప్పా. నాకు నేను తెలియకుండానే నేనే ఎట్లా ప్రవర్తించారో తెలియదు, కానీ పాపం ఆమెన నిప్పంటించుకున్న తర్వాత స్పృహ వచ్చింది, కానీ నాకు మాత్రం అగ్గిపులో తీసుకోకముందే దేవుడు స్పృహ తెప్పించినాడు. నా కుమారుడా, వెంటనే కింద అగ్గిపెట్టి కిందేశా, లేకుంటే అయిపోయింది పరిస్థితి, కథ. ఈ ఆత్మహత్యలు చేసుకునేవి అండి ప్రియ దేవుని బిడ్డరా, ఇవి ఒక ఆత్మ, గాఢ నిద్ర కలిగేసే ఆత్మ, మూర్ఖపు ఆత్మ. ఎవరు చెప్పినా వినరు, ఎంత చెప్పినా వినరు. తాగొద్దురా, నువ్వు మంచిది కాదు అంటే వినడు. అరే పార్సు చెడిపోతాయిరా బాబు, లివర్ చెడిపోతుందిరా, సిగరెట్లు బీడీలు తాగి క్యాన్సర్ ఎందుకు తెచ్చుకుంటావు, ఎవరు ఎన్ని చెప్పు విన. మూర్ఖపు ఆత్మ. ఏమనంటే మళ్ళీ బాధపడతారు కదా, వాళ్ళ తప్పు కదా పాపం. ఆ మూర్ఖపు ఆత్మ వాళ్ళ పోయి క్రియ చేస్తుంది, వాళ్ళ మంచి వాళ్ళే. తిరిగి 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 ఎందుకు ఎయిడ్స్ తెచ్చుకుంటావు అని ఎంత చెప్పినదే. ఎప్పుడు మంచం మీదే పడుకొని నేను గట్టా మంచం గట్టా అని ఎందుకురా అంత గాఢ నిద్రలో ఉంటావు? అమ్మ ఎందుకు అంత సోమరిగా ఉంటావు? కాస్త బోకులు దొమ్ముకోవచ్చు కదా, లేదా ఊడ్చుకోవచ్చు కదా, లేదా క్లీన్ చేసుకోవచ్చు కదా అంటే ఎట్లా పడితే అటండి. ఎప్పుడు నిద్రపోతానే మంచం గట్టే నేను గట్టే అంటారు చూడు. వినరు, ఎంత చెప్పిన నా తీరు నాదే. ఈ సోమరితనం ఆత్మ. సమయం చాలా అవుతుంది కదండి కదా. ఈ ఆత్మ అయితే ఇప్పుడు చెప్పేది బాగానండి, ఇంకా అయిపోయింది, ముగింపుకి వచ్చా. నేను చెప్పాల్సిందండి వండి తర్వాత చెప్తా, మళ్ళీ ఇంకా చాలా ముగింపుకు, ఈ రోజుకు ముగింపుకు వస్తా. అలాగా హాస్పిటల్లో ఒకసారి చూసినారా? హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో అక్కడ డాక్టరే అన్నీ చేస్తాడండి. ఆపరేషన్ చేయాలంటే మత్తు ఇంజెక్షన్ ఇవ్వాలి, మత్తు ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? మత్తు డాక్టర్ ఇవ్వాలి, అనస్థీషియా డాక్టర్ ఇవ్వాలి. లేదు అక్కడ అన్ని పరికరాలు సిద్ధపరిచే డాక్టర్ సిద్ధపరచుకుంటాడా? అక్కడ ఉన్నోళ్ళు సిద్ధపరచాలి. అన్నీ అయిపోయిన తర్వాత సర్జరీ చేసుకొచ్చిన ఆయన సర్జరీ చేస్తాడు డాక్టర్ వచ్చి. అంటే ఒక్కొక్క దానికి. ఈనాడు మనుషుల్లో కూడా ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్కటి పట్టి పీడిస్తూ ఉందండి, పీడిస్తూ ఉంది. ఎందుకంటే సాతాను పక్షానికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇక వారు సాతాను పక్షాన్ని ఉన్నారు కాబట్టి సాతాను గడు, నేను చెప్పాను కదా, వాడు జుట్టు పట్టుకుంటే అయిపోయాయి. ఇంక పట్టుకున్నాడు అనుకో, ఇటు తిరిగంటే ఇటు తిరగాల్సిందే, అటు తిరగాల్సిందే, ఇటు తిరిగంటే ఇటు తిరగాల్సిందే, ఇటు తిరిగంటే ఇటు తిరగాల్సిందే. ఏం చేయలేం, ఎందుకంటే జుట్టు వాని చేతికి ఇచ్చింటాడు కదా, ఏం చేయలేం. సాతాను పక్షం ఉంటారు. ఇక్కడ ఒక మాట చెప్పాలి నేను,
ఇంకొక వింత, ఒక స్పెషల్ ఆత్మ ఉంటుంది. వింత స్పెషల్ ఆత్మ ఏంటి అంటే ఆదివారం ఆరాధనకు రానిది ఆత్మ. బాగినండి, ఆదివారం ఆరాధనకు రానిది ఆత్మ. పాపం వీళ్ళేమో సిద్ధపడుతూ ఉంటారు బాగా తొందరగా, భార్య భర్త పిల్లలు రెడీ అయిపోవాలా, చేయాలా, దేవుని సన్నిధికి వెళ్ళాలా. భర్త అంటాడు బైబిల్ తీసుకొని, రా తొందరగా అయిపోయింది, సమయం అయిపోయింది, టైం అయిపోతుంది, తొందరగా వెళ్దాం అన్నాడు అనుకో, ఇక చిన్నగా ప్రవేశించుంటాడు వాడు స్పెషల్ ఆత్మగాడు. ఏమని, పొద్దున్న లేచినావంటే అన్ని నేనే పనులు చూసుకుంటున్నా, నువ్వు ఇప్పుడు కాక అప్పుడు రెడీ అని చెప్పి బైబిల్ పట్టుకొని రా రా అని తొందర పెడతా అనేస్తుంది. పాపం ఆమె మంచిదే, ఉంది కదా స్పెషల్ ఆత్మ. ఏమే ఏంటిది, లేకపోతే అంత తొందర పెడతావు ఎందుకో పా అని అనుకో. మనోడన్నా సర్దుకుంటా అంటే అది లేదు. ఏం తమాషకుందా, ఒక్కొక్కటి రగులుకుంటుంది. ఇక చూడు, ఈయన జుట్టు పట్టుకోవడం, ఆమె సొక్క పట్టుకోవడం, ఈమె జుట్టు పట్టుకోవడం, ఆయన సొక్క పట్టుకోవడం, ఈ జుట్టు పట్టుకోవడం, ఆయన సొక్క పట్టుకోవడం. ఈ జుట్టు జరిగిపోయి ఉంటుంది, సొక్క జినిగిపోయి ఉంటుంది. ఆ పిల్లలు చూస్తా బిక్క మీద వేస్తూ ఉంటారు, వీళ్ళు ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత సమయం అయిపోయి ఉంటుంది, 10 గంటలు. ఏమైంటది, మందిరానికి పోదాం అనుకుంటే ఈ పాడుది చెడగొట్టి పడేసింది అని చెప్పి ఈ బైబిల్ ఆడ గుట్లో పెట్టేసి ఈవిడ ఇద్దరు వెళ్ళిపోతాడు. ఈయన నీవేంటది, ఈ పాడు ముఖముడు నన్ను చర్చికి పోనీయకుండా చేసినాడు, ఇంక అసలు నా మనసు బాగలేదు అని ఇంక మంచం ఎక్కువ కూర్చొని ముసుకేసుకొని కూర్చొని ఎడతా ఉంటుంది. ఓ అని స్పెషల్ ఆత్మలు ఇవి, దేవుని సన్నిధికి రానికుండా చేసేవి. మంచివాళ్ళండి మనుషులు, నేను మనుషులతో పోవటంలే, స్పెషల్ ఆత్మలు ఉన్నాయి, జాగ్రత్త అని చెప్తున్నా. పోనీ వీళ్ళిద్దరు బాగుండారు అనుకో, పిల్లలకు దేవుడు పుడతాడు ఒక్కోసారి, పిల్లలకు పుట్టుకొస్తా గిల్లుతాడు వాడు ఎందుకంటే గిల్లెటోడే వాడు. వీళ్ళిద్దరు బాగా రెడీ అయినారనుకో, ఈ పిల్లోడు నేను రానంటాడు. రాపా నేను రాను పో, ఇంకా నేను స్నానం చేసుకోలేదు పో, ఇంకా నేను టిఫిన్ చేయలేదు పో, లేదు పో నాకు వేరే పని, ఫ్రెండ్స్ వచ్చినారు ఆడికి పోవాలి పో. ఏమండి ఇక పోనీలే అని పోనీ ఇడిచిపెడదామా, ఇడిచిపెట్టబుద్ధి కాదు, ఇడిచిపెట్టకుండా ఉందావా, ఏమ్రా, ఎందుకంటే పిల్లలు కదా, తల్లి తండ్రి చెప్పిన మాట వినకపోతే మనిషి కోపం వచ్చేది కదా. వాడు పిల్లడా వెళ్ళాడు, నేను తండ్రి చెప్తే వినడా, పిల్లది నేను తల్లి చెప్తే వినదా, ఈయన కోపం వస్తుంది, బీపీ రైజ్ అయిపోతుంది, ఎక్కలేని బీపీ. చూడండి, అది ఆదివారమే జరుగుతుంది, మీరు చూసుకోండి బాగా, అవునా కదా, మీరు ప్రాక్టికల్గా చూసుకోండి. ఆదివారమే, మిగతా రోజులు ఉండదు, మిగతా రోజుల్లో బాగా ఉంటుంది, ఆదివారమే ఇవి జరుగుతాయి. ఎందుకో చెప్పనా, ఆదివారం స్పెషల్ గనక, అందుకు స్పెషల్ ఆత్మ మిమ్మల్ని శోధిస్తూ ఉంటుంది. ఆదివారం ఆశీర్వాదం వేరే, అందుకనే బైబిల్లో రాయబడిన మాట, భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని రోజుల కంటే అంటే ఆదివారం స్పెషల్ చూడండి,
మీరు పాపం మీకు తెలియక ఆ ఆత్మల చేత పట్టి పీడింపబడుతున్నారు కాబట్టి నేను ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాను. భార్య అయినా భర్త అయినా పిల్లలైనా గుర్తుంచుకోండి, జాగ్రత్త. ఆదివారం స్పెషల్ ఏంటో తెలుసా? నువ్వు అన్ని దినాలు త్రాసులో పెట్టి ఒక 1000 దినాలు, ఒక్క దినం ఆదివారాన్ని ఈ త్రాసులో ఈ వల్లకు పెట్టు, ఈ 1000 దినాలది పైకి వెళ్ళిపోతుంటది. ఈ ఒక్క దినం ముందే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత గొప్ప ఆశీర్వాదం. అందుకు సైతాను గానికి ఇష్టంలే నువ్వు ఆశీర్వదించబడడం, నువ్వు దీవించబడడం, నీ పిల్లలు బాగుపడడం, నీ భర్త మార్పు చెందకపోవడం ఇష్టంలే. మార్పు చెందాలని ఇష్టం లేదు. నీ భార్య మార్పు చెందాలని ఇష్టం లేదు. నీ పిల్లలు బాగుపడాలని ఇష్టం వానికి లేదు. నీకుంది మంచిదే. వానికి ఇష్టం లేక వాడు స్పెషల్ ఆత్మను పంపిస్తున్నాడు. మనం గుర్తించాలి. ఎందుకు? మనం దేవుని పక్షాన ఉన్నాం గనక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు? దేవుడు మనకు తోడై ఉన్నాడు గనక, హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకుందామండి. అలా ఉండకూడదు. గుర్తించుదాం. దేవుని సన్నిధిలో దురాత్మలు చాలా ఉన్నాయి. నేను ఇంతకుముందే ఒక మారుసారి చెప్పా. రోగంతో ఆమె వచ్చి చచ్చిపోతా ఉంటే ఓ చర్చిలో పెట్టి కొన్ని రోజుల తరబడి ప్రార్థనలు చేశారు. చివరికి ఆమె చచ్చిపోయింది. ఊరంతా ప్రజలంతా ఏమంటున్నారు తెలుసా? ఆ పాస్టర్ చంపేశాడండి ఆమెను. ఆమె ఏదో రోగం వచ్చి ఆమె మీద చచ్చి ఆ రోగంతో బాధపడతా ఉంటే దయ్యం పట్టింది, దయ్యం వెళ్ళగొడతాం అని చెప్పేసి లోపల పెట్టి చంపేశాడండి. అన్ని లేదుట అవమానం. ఎవరు పట్టారు? ఉత్తది ఎవరు పట్టరు. దయ్యానికి మనమే పట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దయ్యం మనకు పట్టడం కాదు, దయ్యానికి మనమే పట్టాలి. దయ్యం పడితే అది పీడిస్తుంటది, ఇట్లా చెప్తుంటది కదా. మనం దయ్యానికి పడితే మనం చెప్పినట్టు వింటుంది అది. ఒకసారి ఒక పాస్టర్ గారు వాళ్ళ విశ్వాసి దయ్యం బట్టి విలవిలలాడిస్తూ చాలా బాధపడుతుందంట. మరొక పాస్టర్కు ఫోన్ చేసినాడంట. ఎందుకని? ఆ పాస్టర్ కొట్టే పాస్టర్ను నేను దయ్యం అంటే ఉనికి పోతుంది అని ఫోన్ చేసినాడంట. పాస్టర్ గారండి, మీరు అర్జెంటుగా పలానా చోటు ఇంటి దగ్గరికి రండి. ఏమయ్యా అంటే, నువ్వు అభిషేకం కలిగిన వాడివి కదా, దయ్యాలు వెలగొట్టవాడివి కదా, రా, మా విశ్వాసం దయ్యం బట్టి వీడుస్తుంది అని అంట. పోయి దగ్గరికి వెళ్ళి ఆమె అంతవరకు విచిత్రమైన విన్యాసాలు అవి కులుగనే అట్లా ఇట్లా చేస్తూ ఆయన వచ్చి ప్రార్థన చేయడానికి ఆయన తల మీద చేయి ఉంచేసరికి ఒక్కసారిగా అనిందంట, గట్టిగా అరిచిందంట. మనోడు ఆ అరుపుకు నిజంగా ఏమన్నా దయ్యం అంటే శక్తి కొంచెం ఎక్కువే ఉంటుంది కదండి. దయ్యం పట్టుకున్న అందుకే చూడండి, సన్నగొండ కూడా వాళ్ళు మొత్తం అందరిని ఎదిలిస్తుంటారు. ఎందుకని? వాళ్ళ శక్తి కాదు అది, ఆ దయ్యం యొక్క శక్తి. వాళ్ళదే ఉండదు, దైవ శక్తి అది. అట్లాగా ఆ గట్టిగా అరిచే లోపల ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పాస్టర్ ప్రార్థన చేయకపోయారంట, పడాలని పడ్డాడట కింద. ఈ పక్కన పిలిచిన పాస్టర్ అడుగుతున్నాడట, ఏమండి పాస్టర్ గారు, ఇప్పుడు దయ్యం ఆమెకి వెళ్ళిపోయిందా నీకు వెళ్ళిపోయిందా? ఎవరికి వెళ్ళిపోయింది దయ్యం? ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది ఇది అనుకుంటుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమే దయానికి పట్టాలంతే. రా దయ్యమా, నేను పడతాను నీకని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకుందామండి. ఎందుకంటే దయ్యాలను వెళ్ళే అధికారం మనకు దేవుడిచ్చాడు, హల్లెలూయా. అంత ఆధిపత్యాన్ని అధికారాన్ని ప్రభు మనకిచ్చాడు. అంటే సాతానును మనం శాసించే విధంగా దేవుడు అధికారం ఇచ్చాడు. కానీ సాతానుకు వంగిపోతున్నామంటే మనం ఆత్మలో ఎంత బలహీనమో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అది నా పాయింట్. ఆత్మలో మనం ఎంత బలహీనమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుని పక్షంలో ఉన్న మనము ఆత్మ బలాన్ని పొందుకోవాలి, హల్లెలూయా.
ఆత్మశక్తిని పొందుకోవాలి. అందుకనే చదివిన లేఖల్లో రాయబడిన మాట, మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తి గలవారై ఉండునట్లు సర్వాంగ కవచమును ధరించుకొనండి. ఎట్లా? ఏ విధంగా? దేవుని పాదాల చెంత రోజు ప్రార్థన చేసి పొందుకోవాలి ఈ శక్తిని, బలాన్ని, ఆత్మశక్తిని, ఆత్మ బలాన్ని. కనుక జ్ఞాపకం చేసుకుందామండి రెండు పక్షాలు. ఇంకా నేను చెప్పింది ఓన్లీ దేవుడు సైతాను గురించే. వాళ్ళ ఉప అంటేనే వాళ్ళ అనుచరులు అంటవే ఉన్నారు ఇంకా ఉంది. మరి సమయాన్ని బట్టి మళ్ళీ తర్వాత చెప్తా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చేతుల నుంచి కళ్ళు